ఇక ఏపీలో రాజకీయం హీటెక్కింది. ఓవైపు చేరికలతో బిజీగా ఉన్న వైఎస్ జగన్ ఈ నెల 16న అభ్యర్థుల్ని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు. ప్రచారం కూడా మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల వడపోతలో బిజీగా ఉన్నారాయన. ఎన్నికల షెడ్యూల్ రావటంతో ఏపీ రాజకీయం వేడెక్కింది. టీడీపీ వైసీపీ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ ను స్కామాంధ్రగా చేయాలని జగన్ మోడీ చూస్తున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ కు ఓటేస్తే ఆయన కేసీఆర్ కు ఊడిగం చేస్తారని విమర్శించారు చంద్రబాబు. మీరిద్దరూ కలిసి ఏం చేయాలనుకుంటున్నారు? మీ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ఇది జగన్ కేఎస్ఆర్ ఆలోచనకి ఉదాహరణ కాదా అని అడుగుతున్నాను. అందుకనే ఈరోజు మనం చూస్తే జగన్ పూర్తిగా కేసీఆర్కి సరెండర్ అయిపోయాడు. బంచేన్ని కాళ్ళు ముక్కుతాన్ని పరిస్థితికి వచ్చేశాడు. ఏపీ ఐటీ శాఖ మంత్రి సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేయనున్నారు. లోకేష్ ను ఎక్కడి నుంచి బరిలోకి దింపాలన్న అంశంపై బాబు సుదీర్ఘ కసరత్తే చేశారు. హిందూపురం, విశాఖ జిల్లా భీమిలి సీటు నుంచి పోటీ చేయించాలని కొంతమంది నేతలు అధినేతకు సూచించారు. ఇవేమీ కాకుండా అనూహ్యంగా మంగళగిరి సీటును కన్ఫర్మ్ చేశారు బాబు. వైసీపీ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ప్రకటన వాయిదా పడింది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికతో అధినేత జగన్ బిజీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 16న ఇడుపులపాయలో ఉదయం 10:26 అభ్యర్థుల జాబితాను జగన్ ప్రకటిస్తారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కడో ఒక చోట నుంచి ప్రచారం ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు వైఎస్ జగన్. హెలికాప్టర్లో తిరిగి క్యాంపెయిన్ చేయనున్నారు. షర్మిల, విజయమ్మ కూడా ప్రచారం చేయనున్నారు. ఇవాళ కూడా ఏపీ నేతలు వైసీపీలోకి క్యూ కట్టారు. లోటస్ పాండ్లోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రముఖ వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తోటా నరసింహులు కుటుంబ సభ్యులు, సీనియర్ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త పెద్దబాబు వైసీపీలో చేరారు. ఈ నెల 16న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు చంద్రబాబు. తర్వాత తిరుపతిలోని వివిధ వర్గాలు, డ్వాక్రా మహిళలు, బూత్ లెవెల్ కోఆర్డినేటర్లతో సమావేశమవుతారు. సెంటిమెంట్ గా భావించే తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సభలోనే తిరుపతి అసెంబ్లీ, పార్లమెంటు టీడీపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అక్కడి నుంచి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. సాయంత్రానికి శ్రీకాకుళం చేరుకుంటారు. అక్కడ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తారు.